ఎగ్జాక్ట్లీ నదు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ప్రధానంగా పార్లమెంట్లో ఆమోదముద్ర వేసేందుకే మరి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు చైర్మన్లు సహా బీసీ సంఘ నేతలంతా కూడా మరి తెలంగాణ నుంచి ప్రత్యేక రైల్లో మరి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఓవైపు ఎంపీలంతా పార్లమెంట్లో మరి లడాయి చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలంతా కూడా జంతర్ మంతర్లో మరి పోరుబాట మొదలుపెట్టిరు. చలో ఢిల్లీ పేరిట ఇక్కడ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారు. 42% రిజర్వేషను విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు కల్పించాల్సినటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నందు ఒక్కసారి మాట్లాడదాము. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ గణేష్ కూడా ఉన్నారు. ఢిల్లీకి చాలామంది నేతలు వస్తున్నారు. శ్రీ గణేష్ గారు ఎట్లా చూస్తారు? ఢిల్లీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా వస్తున్నారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏముండబోతున్నది? కేంద్రం మీద మీ ఒత్తిడి ఎట్లుండబోతున్నది? మా ఒత్తిడి, మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ పాస్ చేయాలి. స్థానిక ఎలక్షన్లో ఆ 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్లో పోవాలని మా ఉద్దేశం. మీకు తెలుసు, యావత్ భారతదేశంలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ చేసినప్పుడు వారు గమనించింది కొన్ని వర్గాలే లబ్ధి పొందుతుర్రు, కొన్ని వర్గాలే బాగుర్రు, ఇంకా చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి దేశంలో మార్పు రావాలి, ఎవరు ఎంత పాపులేషన్ ఉంటే వాళ్ళకంత బెనిఫిట్స్ జరగాలి సమానంగా అనే ఉద్దేశంతో వారు తీసుకురావడం, అది మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, బీసీలు అంటే బీసీ నేత, బీసీ ముఖ్యమంత్రి గారు అయితే ఇదేదో ప్రక్రియ మొదలుపెట్టేవారు. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గ్రేట్, ఫార్వర్డ్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని వారి ఆలోచనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, కౌన్సిల్లో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోదం తెలిసిన తర్వాత గవర్నర్ గారికి కూడా బిల్లును పంపిస్తే అక్కడి నుంచి డిలే ప్రాసెస్ ద్వారా వారు కేంద్రానికి పంపించడం, రాష్ట్రపతికి పంపించడం ప్రాసెస్ అంతా ఇక్కడ పెట్టుకొని అమలు చేస్తలేరని ఈరోజు మహాధర్నా ఇక్కడ జంతర్ మంతర్లో చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే విధంగా మేము ఫైట్ చేస్తాం. జంతర్ మంతర్లో చూస్తే తెలంగాణ ఆటా పాట ధూమ్ధాం కనబడుతున్నది. పెద్ద స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కలిసి వచ్చినటువంటి సందర్భం కనబడుతున్నది. సో పోలీస్ ప్రొడక్షన్ కూడా ఆ స్థాయిలో ఉన్నది. సో ఎట్లా చూస్తారు? ప్రధానంగా కల్వకుంట్ల కవిత 72 గంటల దీక్ష చేస్తానది, ఒకరోజే ఆమె దీక్ష విరమణ అయిపోయింది. సో కాంగ్రెస్ కేవలం బీసీల రిజర్వేషన్లో ముస్లింలను ఇంక్లూడ్ చేస్తున్నది. ఆ ముస్లిం ఒకవేళ తీసివేసి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తామని కల్వకుంట్ల కవిత చెప్తుంది. బీజేపీ నాయకులు అది చెప్తున్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? వారికి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈరోజు వారికి అలాంటి ఆలోచన లేకుండే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా డివైడ్ చేయాలని ఒక దురాలోచనతోనే ఈరోజు ముస్లింల మీద ఉన్నారనేసి ఇది ఆగిందని చెప్పుకోవడం, వారు దీన్ని ఏమున్నా కూడా అక్కడ సెట్ చేసిన తర్వాత మాట్లాడాలి. కానీ వారికి ఉంది, వీరికి ఉందని వారికి చేసే ఉద్దేశం లేనందుకే ఇవన్నీ చెప్తున్నారు. ఒక పక్క కేంద్రంది ఇది, మరొక పక్క కవిత గారిది. అంటే కవిత గారు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లా, పరిశాన్లో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నది పంపకాల్లో సరిగా వాటా రాని పక్షంలో వారి బయటికి రావాలి, ఏదో విధంగా ప్రజలు ఉన్నారని చూపించుకోవడానికి వారు ఇలాంటి దీక్షలు అన్నారు. దీక్ష 72 గంటలు అన్నారు, కొన్ని గంటలకే పరిమితమైంది ఒకటి. రెండోది, వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారు ఎంపీగా కూడా ఉండే, ఆనాడు ఏం మాట్లాడింది ఈనాడు అన్ని ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పుడు మేము కూడా చేస్తామని చెప్పుకోవాలని దురాలోచన తప్పితే వారికి చేసే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ కొత్త రాష్ట్రం డిమాండ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇస్తా అని మాట ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారే. ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నామో యావత్ భారతదేశం చూస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా చూస్తూ అన్ని చోట్ల అమలయ్యే విధంగా జనగణన కూడా చేస్తా అని కేంద్రం కూడా ఒప్పుకోవడం, మోదీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాంగ్రెస్ జంతర్ మంతర్లో ధర్నా చేస్తుంది, కవితనేమో మరి ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నా, నిరసన చేస్తుంది. ఈ రెండు దీక్షలకు, ఈ రెండు ధర్నాలకు తేడా ఏంటని ఏం చెప్తాం? ఆ దీక్ష షోపుటప్ దీక్ష. ఈ దీక్ష
అమలు చేసే దీక్ష ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ గురించి జంతర్ మంతర్ పార్లమెంటు రేపు రాష్ట్రపతి గారిని కూడా కలవడం కూడా ప్రక్రియ పూర్తి స్థాయిలో ఆనాడు వాళ్ళు చెయ్యండి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈవెన్తో ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కూడా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు బీసీలో సమన్యాయం జరగాలి, ఆర్థికంగా సామాజికంగా విద్య ఉద్యోగం రాజకీయంగా వారికి కూడా సమన్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో అమలు చేసి ఈరోజు బిల్లులు పాస్ చేసి ఈరోజు వారే స్వయాన్న ఈ దీక్షలో కూర్చోవడం వారి చిత్తశుద్ధి వారి ఆలోచన ఏంది కవిత గారి ఆలోచన యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏదైతే స్టెప్స్ ఉన్నాయో భారతదేశం అంతటా ఇదే చేయబోతున్నారు.